శ్రీ భగవాన్ సత్యసాయి భవన్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో భారత రష్యా వ్యవస్థ ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఒక భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడాన్ని నిజంగా ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము, సంతోషపడుతున్నాము. కారణం ఏమంటే దక్షిణ భారతదేశంలోని ఎంత వెనకబడ్డా సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో ఇటువంటి ప్రాజెక్ట్ రావడం వల్ల చాలామందికి నిరుద్యోగం పోతుంది, వలసలు నివారించబడతాయి, అందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి, జీడీపీ పెరుగుతుంది. ఇది గేమ్ చేంజర్ కాబోతోంది. భారతదేశంలోనే ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది మొట్టమొదటిగా భావించవచ్చు. న్యాచురల్ యూనిట్స్ కూడా వస్తాయి. ఈ నియోజకవర్గం కాకుండా అనంతపురం జిల్లాకి రూపురేఖలు కూడా మారడానికి ఉంది. ఇది నియోజకవర్గ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోతుంది, చిరస్మరణ ఘట్టం. ఇది సువర్ణాశాతో లిఖించిన అటువంటి భారీ ప్రాజెక్ట్ రావడం, దానికి కావాల్సిన స్థలము కేటాయించాము 600 ఎకరాలు. 2028 లోపల తయారవుతాయి. భారీ యుద్ధ విమాన కేంద్రం, ఫ్లైట్ కేంద్రం తయారవుతా ఉంది. కాబట్టి దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఆ పైన ఉండే మోడీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ఒకటి చెప్తుంది, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ఉండే విజన్ ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఈ పరిశ్రమ తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, నిరుద్యోగ సమస్య తొలగించాలని ఒక పెద్ద బలమైన కోరికతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో, గౌరవంతో కంపెనీలు రావస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చే ముందుకు రాబోతున్నది. దీనికన్నా కారణం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించడమే కారణము. చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి రావడం వల్ల, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించడం వల్ల కూడా కొన్ని కేంద్ర సమస్యకు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో మున్ముందు కూడా ఈ 3 ఏళ్ళలో కూడా ఇంకా గొప్పగా ఇంకా చాలా ఎక్కువ కంపెనీస్ వచ్చడానికి అవకాశం ఉంది, నిరుద్యోగ సమస్యకి అవకాశం ఉంది. ఇది వికసిత్ భారతదేశంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్గా 3 పూల 6 కాయలు ఇక్కడ వచ్చింది. అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో రైతులు కూడా మా పరిశ్రమ వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి. మాకు అంతో ఎంతో జీవితాంతం వాళ్ళ ఉపాధి లభిస్తుంది, లోకల్కి ఉద్యోగాలు ఇస్తాను మంచి ఆశతో వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా ఎదురు చెప్పుకోకుండా ఇచ్చిన అమౌంట్ తీసుకొని సహకరించారు. కాబట్టి వాళ్ళు కూడా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలామంది స్వాగతం పలికిస్తున్నారు. సత్యసాయి జిల్లాలో ఉండే ఇంత పెద్ద పరిశ్రమ సత్యసాయి జిల్లాకు కానుక ఇచ్చినందుకు కొత్తగా చెప్పేదానికి స్వచ్ఛందంగా వేలాది మంది ఇక్కడికి వచ్చి మేము స్వాగతం పలుకుతున్నాం. రేపు సభ దిగ్విజయం.